ఇప్పుడు మీరు మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలి అన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికి కూడా ఇంకా చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉంటారా, ఆయన సీఎం అవడా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇంకో 15 సంవత్సరాలు అంటే ఎప్పటికీ డిప్యూటీ సీఎం గానే మిగిలిపోతారా అనేది చర్చ. దీనికి ఏం సమాధానం ఇస్తారు? మా పార్టీ అధినేత మా గుండెల్లో మాకెప్పటికీ సీఎంఏనండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట ప్రజల క్షేమం దృష్టిలో ఉంచుకొని, ప్రజల యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, వాళ్ళ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోకూడదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కారణం ఏంటండి? ఆయన సీఎం అవ్వాలో పిఎం అవ్వాలో రాలా. ప్రజలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో అవ్వచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి. 20 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయబడింది వైసీపీ పరిపాలనలో. కానీ దాని నుండి ప్రజలను క్షేమంగా మళ్ళీ బయటకు తీసుకురావాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మహిళలకు నాణ్యమైనటువంటి చేతి వృత్తులు కానివ్వండి, విద్యను కానీ అందించాలి. నా రాష్ట్రాన్ని తేజోవంతంగా చూసుకోవాలి అనేటువంటి ఆయన కళని నెరవేర్చుకునే క్రమంలో మాత్రమే ఆయన పొత్తు అని చెప్తున్నారు తప్ప, లేకపోతే ఆయన్ని అందలంలో చూడాలని అందరికీ ఆశ ఉంటదండి. రాష్ట్ర ప్రజలకు కూడా ఉంటది. దాన్ని కూడా వక్రీకరించి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన కాళ్ళ దగ్గర ఉంటారా, పైన ఉంటారా, ఆయన ఎక్కడ ఉంటారా అనేది నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు చెప్పారండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన స్థాయి ఏంటో, లోకేష్ గారు చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు. యావత్ రాష్ట్ర ప్రజలు కూడా మారుమోగుతా ఉన్నారు. ఇంటర్నేషనల్ మీడియాతో సహా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో చెప్తా ఉన్నారు. ఇవాళ గూగుల్లో సెర్చ్ చేయండి, 420 అని సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఇంతకన్నా సిగ్గుమాలింది ఏముందని చెప్పండి? ఇంతకన్నా సిగ్గులేని తనం ఉందా? మీరు పవన్ కళ్యాణ్ గారిని అనేటువంటి స్థాయి అనేది. ఇప్పుడు మీరేమో రెడ్ బుక్ అని చెప్తున్నారు, రెడ్ బుక్ లో చాలా మంది పేర్లు ఉన్నాయని మీరు చెప్తున్నారు. అక్కడ వాళ్ళేమో గంగమ్మ తల్లి జాతరలో పొట్టెలతెర నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? రెడ్ బుక్ అనేది లోకేష్ గారు పర్సనల్ గా ఏర్పాటు చేసినటువంటి ఒక ఇదండి. ఆయన ఎవరైతే ఏ తప్పులు చేశారో ఆయన పర్సనల్ గా రాసుకున్నారు. ఆ రెడ్ బుక్ ను పట్టుకొని శిక్షలు అమలు చేస్తాము అనేది ఇదేమి మన రాజ్యాంగం చేతిలో తీసుకునేటువంటి వ్యవస్థ కాదు. కానీ వాళ్ళు ఏదైతే చేశారో అది నేను పొందుపరుచుకున్నాను అని చెప్పి లోకేష్ గారు చెప్పినట్టు విషయం అది రెడ్ బుక్ అనేది. కానీ వీళ్ళు బహిర్గతంగా యువతకి కానివ్వండి, అదేవిధంగా వైసీపీ గోండాలు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు లేరండి, గోండాలే ఉన్నారు. గోండాలకు కానివ్వండి ఏమని పిలుపునిస్తా ఉన్నారంటే నరకండి మనుషుల్ని. బ్యానర్లు కూడా వేశారు కదండి. అక్కడ ఏదో ఒక మన జనసేన పిల్లలు చిన్న బ్యానర్ కట్టుకున్నారని దాని గురించి పెద్ద గొడవ చేశారు, కోనసీమలో కట్టారని చెప్పి. మరి వీళ్ళు రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి బ్యానర్ల మీద రాస్తే ఒక అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హిహి అని పళ్ళు దిలించుకుంటూ తప్పే ఉంది అని అడిగాడు ఆయన. అంటే వాళ్ళ సంస్కృతి అది, బూతు భాషలో వాళ్ళ సంస్కృతి. మరి ఈ నరకడాలు ఈ చంపడాలు వాళ్ళ సంస్కృతి. బాబాయ్ ఎలాగో చంపేశారు కదా, అట్లాగే ప్రతి ఒక్కటి హత్యా రాజకీయాలే వాళ్ళ నేపథ్యం అండి. రాజకీయ నేపథ్యం మొత్తం హత్యా రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, బూతు భాషలు. ఇవాళ ఏం చేయాలో దేవుడు అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ ఏ చెంచలు కూడా జైలుకు పంపిస్తారో అర్థం కాక ఒకరికొకళ్ళు తలబట్టుకొని చేస్తా ఉన్నారు. అందరి పేర్లు మీరేమో రెడ్ బుక్ అంటే వాళ్ళేమో గుడ్ బుక్ లేకపోతే బ్లూ బుక్ తెలియదు, కానీ వాళ్ళు కూడా బుక్ లో రాసుకుంటారట. సప్త సముద్రాలు దాటినా కూడా బరాబర్ తీసుకొస్తాం, చట్టం ముందు నిలబెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. భయపడుతున్నారా రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏంటని చెప్పి? ఎందుకంటే భయపడేది? అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చే సమస్య ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇక్కడ భయపెట్టడానికి వాళ్ళు నియంతలు కాబట్టి వాళ్ళ భాష అలాగే ఉంటది. భయపెడతాం, నరుకుతాం, పొడుస్తాం అని చెప్పి. కానీ మేము శాంతి స్వభావంలో శాంతి మార్గంలోనే నడుస్తాం. మేము ఎవరిని భయపెట్టేది లేదు. ఇక్కడ చేసిన తప్పులకు శిక్షలు అమలు అవుతాయి తప్పనిచ్చి మేము మిమ్మల్ని చంపుతాం, పొడుస్తాం అనేటువంటి ధోరణి అయితే ఎవరిలోనూ లేదండి. అలాంటి పనులు చేస్తామంటే రాజ్యాంగం ప్రకారం మరి చట్టాలు కేసులు చూస్తా ఉంటాయండి. మన చేతిలో చట్టాన్ని తీసుకుంటాకే ఉన్నా మనం ఎక్కడి నుంచి దిగొచ్చామా వీళ్ళకి మళ్ళీ నరకడానికి పొడవడానికి? వీళ్ళు పుట్టి పెరిగినటువంటి సంస్కృతి అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో చెప్పారండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సున్నితమైన హెచ్చరిక జారీ చేశారు. ఏమని చెప్పారంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే రాయలసీమ రాజకీయాలు ఆంధ్ర మొత్తం రుచి చూపిస్తారు అని చెప్పారు. సేమ్ టు సేమ్ అదే చేశారండి. మాస్కులు అడిగినటువంటి డాక్టర్ని చంపింది వాస్తవం కాదా? డోర్ డెలివరీ చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు ఇది చేస్తున్నారు తప్పు అన్న వాళ్ళని తప్పించింది వాస్తవం కాదా? ఎంత మందిని మిస్ అయినటువంటి ఆడపిల్లలు మిస్ అయ్యారు అంటే తీసుకురండి అని అంటున్నారు.
ఇవాళ మీరు తీసుకురండి, మీ ప్రభుత్వం వచ్చింది కదా అంటున్నారు. ప్రభుత్వం రాకముందే పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా చెప్పారు. అదే విధంగా విశాఖ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఆ ఆడపిల్లలు మిస్ అయిన మాట వాస్తవం అని చెప్పి. మరి వాళ్ళందరినీ ఎక్కడో తరలించాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ యొక్క మన వాలంటీర్ల ముసుగులో ఎంత మందిని పిల్లల్ని ఆగం చేశారండి, ఎంత దోపిడీ చేశారు, ఎంత మందిని హత్యలు చేశారు. ఇలాంటి కోవట్టుల్ని, ప్రతి ఇంటికి ఒక కోవట్టుని పెట్టుకొని ఆయన సొంత సైన్యాన్ని, జగన్ సొంత సైన్యాన్ని పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపాడు. ఒక గూండాగిరి చేశాడు తప్ప ఎక్కడా కూడా ఒక రాజకీయ ప్రజా ప్రతినిధి లాగా ఆయన నడవడిక అనేది ఎక్కడ కనిపించలేదు. కానీ లక్ష్మి గారు, ముఖ్యంగా 30,000 ఆడపిల్ల మిస్సింగ్ అనేది పార్లమెంట్ లో సాక్షాత్తు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు. అదంతా ఫేక్ అన్నట్టు కూడా మాట్లాడినారు కదా. ఆ 30,000 మిస్సింగ్ అనేది ఒక అభూత కల్పన, కేవలం ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకున్నారు తప్ప ఎక్కడ మిస్ అవ్వలేదు ఆడపిల్లలు అనేది బండి సంజయ్ గారు చెప్పారు. మీడియా సాక్షిగా కొంతమంది ఆడపిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము పలానా చోట మగ్గిపోతున్నాం అని చెప్పేసి మీడియా సాక్షిగా కొంతమంది ఆడపిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. మీరు చూసారో లేదో నాకు తెలియదు. మరి ఆ రకంగా ఎంతో మంది ఆడపిల్లల్ని ఎలక్షన్ కన్నా ముందు కూడా పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పోలీసులే చొరవ తీసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి, బ్యాక్ తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడాలి.